హలో ఎవరోన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చిన హరిహర వీరమల్ల మూవీ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఎక్కడా కూడా వంక పెట్టాల్సిన పని లేదు మూవీలో. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గానీ, ఆ ఫైట్స్ కొరియోగ్రఫీ గానీ, ఆ స్టోరీ గానీ, ప్రెజెంటేషన్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా అయితే ఉందన్నమాట. కానీ ఒకే ఒక ప్రాబ్లం, విఎఫ్ఎక్స్. పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు మూవీస్ లో మనందరికీ తెలిసిందే. మూవీస్ లో తనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కెరీర్ స్టార్టింగ్ లోనే 4 బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా హిట్ అయితే అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా 2 తెలుగు రాష్ట్రాల యూత్ ని అయితే తన వైపు తిప్పుకున్నారు. ప్రతి మూవీకి కూడా కొత్త టెక్నాలజీ, కొత్తదనం, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్, సమాజానికి పనికొచ్చే పాటలు, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లోనే చూసేవాళ్ళం అప్పట్లో. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా అయిపోవడం వలన మూవీస్ మీద తన ఇంట్రెస్టింగ్ అయితే తగ్గించేశారు. సినిమా మీద ఫోకస్ తగ్గించేశారు. మూవీస్ పైన ఎంతో కేర్ తీసుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే మూవీస్ ని పట్టించుకోవడం మానేశారు అనడంలో ఎటువంటి అతి డౌట్ అయితే లేదు. ఎందుకంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. దానికి ముందు పొలిటికల్ గా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా, ఒక పార్టీ అధ్యక్షునిగా ఆయన ఎంతో బాధ్యతను భుజాలపైన వేసుకొని మోస్తూ వచ్చారు. ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. రోడ్డు పైన కూర్చున్నారు, ఎన్నో ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కానీ మూవీ చూసిన తర్వాత ఎంతో మంది ఇందులో విఎఫ్ఎక్స్ మరీ ఒక థర్డ్ క్లాస్ కన్నా మరీ హీనంగా అయితే ఉన్నాయని చెప్పిందే వాళ్ళ పెదవి విరిచారనమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. ఇది లోపం ఎక్కడిది? 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు డిలే చేయడం వల్ల జరిగిందా, లేకపోతే డైరెక్టర్ పొరపాటు వల్ల జరిగిందా, లేకపోతే ఎందువల్ల జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక తెలుగు మూవీ స్థాయి అనేది ఎంతో డెవలప్ అయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. తెలుగు నుండి ఒక పాన్ ఇండియా మూవీ వస్తుంది అంటే వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఎంతో ఏగర్ గా వెయిట్ చేయడం మొదలు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో నాసిరకమైన ఈ థర్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ వర్క్స్ తో తెలుగు మూవీ స్థాయిని తగ్గించేస్తున్నారు. హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ విషయంలో చాలా మందికి చాలా డిసప్పాయింట్ అయితే ఉంది. దాదాపు 5 సంవత్సరాల ఈ ప్రాజెక్ట్ నడిచినా కూడా, ఇంత టైం తీసుకున్నా కూడా హరిహర వీరమల్లు నుండి ఇటువంటి విఎఫ్ఎక్స్ అయితే ఎవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఎందువల్ల అసలు ఈ విషయాల్లో కేర్ తీసుకోలేదు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ చూస్తుంటే సోషల్ మీడియాలో వినిపించినట్లు అమీర్పేట రేటింగ్ కంటే దారుణంగా అయితే ఉంది. జ్యోతి కృష్ణ ఈ మూవీ విషయంలో చాలా కష్టపడ్డారు. దాంట్లో అయితే డౌట్ లేదు. మరి స్క్రీన్ పైన సినిమాను చూస్తున్నప్పుడు వాళ్ళకి అసలు అర్థమైందా లేదా అనేది నాలో ఉన్న డౌట్ అనమాట. లేకుంటే చూసే ఆడియన్స్ ఏముందిలే ఇవేం పట్టించుకుంటారు అనుకున్నారా? అంతటి తాగిపోయారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మూవీకి ముందు సెన్సార్ టీం చూస్తారు, దానికి ముందు మూవీ టీం అయితే చూస్తారు. ఇప్పుడు నిర్మాత ఓటికి 10 సార్లు వేసుకొని మరీ చూస్తాడు. అప్పుడు ఏ మాత్రం అనిపించలేదు అనిపిస్తుంది. ఇది ఎందువల్ల జరిగింది? 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇంత కేర్ తీసుకొని చేసే మూవీ, ఇంత ఒక క్రేజ్ ఉన్న హీరో, అది కాకుండా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుండి వస్తున్న మొట్టమొదటి మూవీ, ఇటువంటి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్న ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఎందువల్ల ఇంత కేర్లెస్ గా వ్యవహరించారు మూవీ టీం అనేది ప్రతి ఒక్కరైతే డిసప్పాయింట్ వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అటు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక, వాళ్ళ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారైందనమాట. లాస్ట్ లో ఏదైతే ఆంధీ వచ్చేసాడో ఆ తుఫాన్ సీన్ అయితే ఉందో, ఆ తుఫాన్ లో ఎగిరేటప్పుడు అది చాలా పెద్ద సీన్ నన్ను అడిగితే. అటువంటి సీన్ లోనే ఎక్కడ కూడా లో విఎఫ్ఎక్స్ అయితే వాడలేదు. చాలా బాగా నేచురల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ ఈస్ డిటోగా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల ఆ గుర్రాలు 4-5 మంది కలిసి పరిగెత్తేటప్పుడు, గుడిపైన జెండా ఎగరేసేటప్పుడు, దాంతో పాటుగా బాణం అగ్గి అయితే కొంతమంది యోగులు వర్షం కోసం యాగం చేస్తుంటారు. విలన్స్ వస్తుండడంతో హీరో ఏం చేస్తాడంటే గుర్రం పై నుండి దూకి తన బాణంతో అగ్గి అయితే రాజేస్తాడు. ఆ దూకే సమయంలో క్లియర్ కట్ గా మరీ దారుణంగా ప్రతి ఒక్కరు నవ్వుకునే విధంగా ఉన్నాయి. ఎక్కడైతే ఎలివేషన్స్ పడ్డాలో అక్కడైతే అస్సలు పడలేదు. మూవీ స్థాయి ఎక్కడో వెళ్లాల్సింది ఈ చిన్న లోపాల వల్ల చాలా వరకు తగ్గిపోయిందనే అనడం దానిలో ఖచ్చితంగా వాస్తవం అయితే ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం. అది కూడా 5 సంవత్సరాల తర్వాత అంత టైం తీసుకొని చేస్తూ, 1కి 10 సార్లు వాయిదాలు వేస్తూ, ఇంకొకసారి వాయిదా వేస్తున్నా పర్వాలేదు, ఇటువంటి మూవీ చూపించే బదులు ఇంకొన్ని రోజులు, ఇంకో వారమో 10 రోజులు వెయిట్ చేసి మరి మంచి అవుట్పుట్ ఇచ్చుంటే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉండుంటారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే. ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడేదే ఉండదన్నమాట. కానీ కొంతమంది ఏదైతే నెగిటివ్ గా ఈ విధంగా మాట్లాడుతున్నారో, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు, వాళ్ళ మీద తిట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద ఇది విమర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది మానవ నైజం అన్నమాట. ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా ఈ మూవీకి సంబంధించిన కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్, సీన్స్ అయితే రిమూవ్ చేస్తున్నట్లుగా అయితే న్యూస్ అయితే వస్తుంది. మరి 5 సంవత్సరాలు ఎంత టైం తీసుకున్నప్పుడు అప్పుడు ఈ జాగ్రత్త పడకుండా ఇప్పుడు
ఆల్రెడీ రిలీజ్ చేసిన తర్వాత ఎంత కట్ చేసినా సీన్స్ ఎత్తైనా కూడా డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అనడం వాస్తవం అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ అబ్బా, అందులో ఎటువంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం అనుకున్నంత స్థాయిలో బాగున్నా కూడా మూవీ బ్లాక్ బస్టర్ అవుట్ ఖచ్చితంగా అయి ఉండేదన్నమాట. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆ లెక్కలన్నీ కూడా తారుమారైపోయాయి. 5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా కూడా పూర్తి స్థాయి సంతృప్తిని అయితే అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లోను సినీ లవర్స్ లో అయితే ఇవ్వలేదనే చెప్పాలి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.